హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం మెయిన్‌గా మాట్లాడబోయే విషయం ఏంటంటే, ప్రవీణ్ పగడాల అని చెప్పి ఒక క్రిస్టియన్ మతానికి చెందిన మత బోధకుడు. మెయిన్‌గా ఒక పాస్టర్ గారైతే రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో చనిపోవడం అయితే జరిగింది. అది చాలామంది యాక్సిడెంట్ అంటున్నారు. కొంతమంది హత్య అని అంటున్నారు. చాలామంది వరకు కూడా ఎక్కువ శాతం మంది హత్య అని అంటున్నారు. అయితే యాక్చువల్‌గా ఇటువంటి విషయాల గురించి మనం మాట్లాడడం. కానీ ఇక్కడ చాలామంది కూడా సోషల్ మీడియా ముసుగులో ఆయన చనిపోయారు, హత్య జరిగిందని చెప్తున్నారు. బానే ఉంది. దాని గురించి ప్రభుత్వం ఖచ్చితంగా కన్సర్న్ తీసుకొని దాని మీద విచారణ జరిపించాలి అని చెప్పి మాట్లాడడం పోయి మానేసి, పవన్ కళ్యాణ్ వల్లే జరిగింది, జనసేన నాయకుల వల్లే జరిగింది, లేదనంటే హిందువుల వల్లే జరిగిందనేటట్టు వన్ సైడ్‌గా మాట్లాడడం జరుగుతుంది. మెయిన్‌గా పవన్ కళ్యాణ్ వల్లే జరిగిందని చెప్పి చాలామంది కూడా మెయిన్‌గా సాక్షి ఛానల్ మీడియా ముఖంగా కానీ, సోషల్ మీడియాలో గానీ పోస్టులు పెడుతూ వైరల్ చేస్తున్నారు. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు క్రిస్టియన్ మతానికనేది వేరు అని ఎక్కడా చెప్పలా. నేను దానికి విరుద్ధం అని ఎక్కడా చెప్పలా. సనాతన ధర్మాన్ని మీద గతంలో జరిగిన దాడుల గురించి ఆయన గట్టిగా మాట్లాడడం జరిగింది. కొంతమంది ఎవరైతే ఇష్టానుసారంగా సనాతన ధర్మం గురించి కించపరిచే విధంగా మాట్లాడారో వాళ్ళకి కౌంటర్ ఇచ్చారు తప్పితే, అంతే తప్పితే వాళ్ళనేదో చేసేస్తానని, లేదనంటే క్రిస్టియన్స్‌ని ఏదో చేసేస్తానని, లేదనంటే ముస్లిమ్స్‌ని ఏదో చేసేస్తానని చెప్పి ఆయన ఎక్కడా చెప్పలా. నా మతాన్ని నేను గౌరవిస్తాను, నా మతాన్ని నేను ఆరాధిస్తాను, పక్క మతాల వాళ్ళకి నేను గౌరవిస్తాను, విలువిస్తానని చెప్పి చెప్పడం జరిగింది. ఎవరితో గొడవ పెట్టుకోవాలనో, లేకపోతే ఎవరినో రెచ్చగొట్టి ఏదో చేయాలనే అనే ఉద్దేశం అనేది లేదు. ఇక్కడ ప్రవీణ్ పగడాల గారు, ఆయన పాస్టర్ గారు ఎవరైతే ఉన్నారో, ఆయన గతంలో చాలా డిబేట్‌ల్లో మెయిన్‌గా హిందువుల దేవుళ్ళ గురించే గాని, ముస్లింల దేవుళ్ళ గురించే గాని మాట్లాడారంట. చాలా వీడియోస్ అయితే వైరల్ అవుతున్నాయి. మరి అందులో ఎంతవరకు వాస్తవం ఉందనేది ఆయనకే తెలియాలి. కానీ చాలా వరకు కూడా ఆయన మీద కక్షపూరితంగా ఉన్నారనేది మాత్రం వాస్తవం. ఇటు హిందువులే కానీ, ఇటు మెయిన్‌గా ముస్లిమ్సే గానీ వీళ్ళని విభేదిస్తూ మా దేవుడే గొప్ప అనేటట్టు, క్రిస్టియన్ మతానికి చెందిన మా దేవుడే గొప్ప అనేటట్టు గతంలో చాలా టీవీ ఛానళ్ళకి సంబంధించిన డిబేట్‌ల్లో ఆయన మాట్లాడడం, కొంతమందితో నేరుగా ఆయన కన్వర్సేషన్‌లో కూడా కొన్నిసార్లు గొడవ కూడా దిగినట్లు కొన్ని వీడియోలయితే వైరల్ అవుతున్నాయి. అది పక్కన పెడితే ఆయన్ని ఎవరు చంపారు? ఎందుకు చంపారు? అనేది తెలియవలసింది. మెయిన్‌గా ఆస్తి కోసం చంపారా? లేదనంటే ఇటువంటి మత విద్వేషాల వల్ల చంపారా? లేదనంటే ఇంకొక పర్సనల్ కారణాలు ఏమైనా ఉన్నాయా? లేదనంటే ఈయనకి వేరే రాజకీయ నాయకులతో ఏమైనా సత్సంబంధాలుండి దానివల్ల ఈయన మీద ఏమైనా అటాక్ చేశారా? అనేది తెలియవలసింది. కానీ ఈయన మొదటగా చేసిన తప్పేంటంటే ముందుగా ఈయన మతాన్ని ఈయన ప్రొటెక్ట్ చేసుకోవడంలో తప్పు లేదు. మెయిన్‌గా వాటికి సంబంధించిన మత బోధకాలు ఏవైతే ఉన్నాయో అవి చెప్పడంలో తప్పు లేదు. అది పక్కన పెడితే ఈయన సింగిల్‌గా ట్రావెల్ చేస్తారంట. అది మైనస్ పాయింట్ అది. అంటే ఈయన ఎక్కడికి వెళ్ళినా గానీ సింగిల్‌గా బండేసుకొని వెళ్ళిపోవడం. అంటే టూ వీలర్ ఏసుకొని చాలా లాంగ్ డిస్టెన్స్ కూడా ఈయన టూ వీలర్ మీద వెళ్ళిపోతారంట. దానివల్ల ఈయన ప్రత్యర్థులు ఎవరైతే ఉన్నారో, ఈయనకి విరుద్ధంగా ఉండేవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఛాన్స్ దొరికింది. మరి వాళ్ళు చంపేశారని చెప్పి మాట్లాడుతున్నారు. కానీ అక్కడ ఆధారాలు కూడా కొన్ని కొన్ని ఉన్నాయని చెప్పి అక్కడ ప్రవీణ్ పగడాల గారు చనిపోయిన స్పాట్ ప్లేస్ ఏదైతే ఉందో అక్కడికొచ్చి చాలా మంది కూడా మాట్లాడుతున్నారు. అందులో తప్పులేదు. మీరు మాట్లాడడంలో తప్పులేదు. కానీ పవన్ కళ్యాణ్ వల్లే జరిగింది అనేటట్టు చాలామంది కూడా పోస్టులు పెట్టడం, మెయిన్‌గా మీడియా అంతా కూడా మాట్లాడుతున్నారు చూడండి. ఇది 100కి 100% తప్పు. ఇదే పవన్ కళ్యాణ్ గారు తన భార్య క్రిస్టియన్ అయినా కానీ, తాను హిందువు అయినా కానీ, తన భార్య పాటించిన పద్ధతులన్నీ కూడా పాటిస్తారు. ఆయన కూడా అప్పుడప్పుడు తన భార్యతో పాటు రష్యా వెళ్లి చర్చ్‌లో ప్రార్థనలు కూడా చేస్తారు. ఇక్కడ కూడా గతంలో చేశారు. ఏదో సనాతన ధర్మం గురించి 2 ముక్కలు ఎక్కువ మాట్లాడారని, సనాతన ధర్మాన్ని కాపాడుకోవాలని చెప్పి, ఎవరైనా సరే సనాతన ధర్మాన్ని మీద ఎక్కువ మాట్లాడితే ఊరుకోనని చెప్పి ఆయన మాట్లాడారని చెప్పి, ఆయనేదో మిమ్మల్ని ఏదో చేయాలని, లేకపోతే ఎవరిని ఏదో చేయాలని కాదండి. ప్రతి మతంలో కూడా కొంతమంది ఉంటారండి. ఇక్కడ కీలకంగా చూసుకుంటే అందరూ ఒకేలా ఉండాలి, అందరూ సమంగా ఉండాలి, అందరూ క్షేమంగా ఉండాలి, అందరూ మంచిగా ఉండాలని కోరుకునేవాళ్ళు కొంతమంది ఉంటే, ఆ మతంలో పుల్లలు పెట్టడానికి, ఆ మతంలో రెచ్చగొట్టడానికి, లేకపోతే ఎదుటి మతాన్ని కించపరిచే విధంగా, ఎదుటి మతాన్ని రెచ్చగొట్టే విధంగా కొంతమంది ఉంటారు. ఏ మతానికి సంబంధించి అయినా సరే చాలామంది ఉన్నారండి. వాళ్ళకి పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఒక డిప్యూటీ సీఎం హోదాలో ఉన్నాడు కాబట్టి హెచ్చరించారు. మీకు ఎగ్జాంపుల్‌గా చూసుకుంటే గతంలో ముస్లిం సామాజిక వర్గానికి సంబంధించి మెయిన్‌గా ఆహ్, అక్బరుద్దీన్ ఓవైసీ ఎవరైతే ఉన్నారో మెయిన్‌గా ఎంఐఎం పార్టీ అధ్యక్షుడు అక్బరుద్దీన్ ఓవైసీ ఉన్నారు కదా! ఆయన కానీ, ఆయన పార్టీలో ఉన్న నేతలు చాలామంది కూడా హిందువుల గురించి కించపరుస్తూ మాట్లాడడం, 10 నిమిషాలు కళ్ళు మూసుకోండి, మా సత్తా ఏంటో చూపెడతాం, హిందువులందరినీ కూడా అంతం చేస్తాం అనేటట్టు మాట్లాడడం, ఇలాంటివి చాలా ఉన్నాయి. 1, 2 అని కాదు. ఇంకా చాలామంది కూడా నాస్తికుల రూపంలో ఉండి హిందువుల్ని ద్వేషించడాలు అవన్నీ కూడా ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు. ఇటువంటివి మాట్లాడడం వల్ల మత విద్వేషాలొత్తాయి.
పవన్ కళ్యాణ్ వాళ్ళందరికీ కూడా హెచ్చరించారు. మీ పని మీరు చూసుకోండి. మీరు ఆ మతం గురించి మాట్లాడడానికి మీకు అర్హత లేదు. సనాతన ధర్మం గురించి మెయిన్‌గా తమిళనాడులోని ఉప ముఖ్యమంత్రి కింద ఉన్న ఉదయనిధి స్టాలిన్ గతంలో కూడా సనాతన ధర్మం గురించి తప్పుగా మాట్లాడడం జరిగింది. తను ఒక క్రిస్టియన్ మతస్థుడు. తను హిందువుల గురించి తప్పుగా మాట్లాడాడు. ఇలా మాట్లాడే వాళ్ళందరికీ కూడా పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి హెచ్చరించాడు. అంతే తప్పితే ఎక్కడా కూడా వాళ్ళనేదో చేసేత్తానండి, లేకపోతే వీళ్ళనేదో చేసేత్తానని చెప్పలా. మీరు మత విద్వేషాలు లేకుండా జాగ్రత్తగా ఉండండి. మీ పని మీరు చూసుకోండి. మీరు ఒక మతాన్ని కించపరిచి మాట్లాడడం అనేది తప్పు అని అన్నారు. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఎన్ని సార్లు మతాల గురించి మాట్లాడాడో తప్పితే ఎక్కడైనా సరే ఏ మతాన్నైనా సరే కించపరిచాడా? ఏ మతాన్నైనా గాని, ఏ దేవుడినైనా గాని, లేదంటే ఏ కులాన్నైనా గాని తక్కువ చేసి మాట్లాడాడా? లేదు. ఎప్పుడూ కూడా ఇలా జరుగుతుంది, అది కంట్రోల్‌లో ఉండండి అనేటట్టు వాళ్ళని హెచ్చరించాడు. అది చాలామందికి నచ్చక ఇప్పుడు పవన్ కళ్యాణ్ వల్లే ప్రవీణ్ పగడాల గారు, పాస్టర్ గారు చనిపోయారు. ఆయన వల్లే రాష్ట్రంలో మత విద్వేషాలు రెచ్చగొడుతున్నారు. లేనిగా కులాల మధ్య విద్వేషాలు రెచ్చగొడుతున్నారని చెప్పి మాట్లాడుతున్నారు. ఇక్కడ ఓపెన్‌గా చెప్పాలనంటే ప్రతి మతానికి కూడా కొంతమంది ఉంటారండి. పుల్లలు పెట్టి వాళ్ళకి కావాల్సిన రాజకీయ ప్రయోజనాల కోసమో లేకపోతే వాళ్ళు ఎదగడానికి ఇలా కులాన్ని అడ్డం పెట్టుకొని, మతాన్ని అడ్డం పెట్టుకొని చాలామంది కూడా మాట్లాడుతూ ఉంటారు. మీకు ఎగ్జాంపుల్‌గా చూసుకుంటే అక్బరుద్దీన్ ఓవైసీ ఉన్నారు కదండీ! ఆయనే. ముస్లిం సామాజిక వర్గంలో చాలా మంచి మంచి మనుషులున్నారండి. ఒక రకంగా చెప్పాలనంటే సహాయం అనంటే ఎళ్తే ఉన్న కట్టుబట్టలతో సహా ఎంతుంటే అంత ఇచ్చే రకమే. సహాయం అంటే ముందుండే వ్యక్తులు చాలా మందున్నారండి. ఇటు క్రిస్టియన్ సామాజిక వర్గంలో ఉన్నారండి. ఇటు హిందూ సామాజిక వర్గంలో ఉన్నారండి. కానీ ఏంటంటే ఈ అక్బరుద్దీన్ ఓవైసీ ఎవరైతే ఉన్నారో ఆయన గతంలో హిందువుల మీద చాలా దారుణంగా మాట్లాడారు. మీకు నాస్తికుల రూపంలో కూడా గతంలో కత్తి మహేష్ అని, ఇప్పుడు ప్రశ్న అనే యూట్యూబర్ గాని, లేదనంటే మనకి బాబు గోగినేని గాని వీళ్ళందరూ కూడా ఎందుకు అవన్నీ కూడా వాళ్ళు నాస్తికులయ్యుండి కూడా ఎందుకు మాట్లాడుతున్నారనేది వాళ్ళకి తెలియాలండి. వాళ్ళు ఏ మతం కానప్పుడు సైలెంట్‌గా వాళ్ళు పనాలు చేసుకుంటే మంచిది కదండీ! ఇప్పుడు నీకు నచ్చలేదు, నచ్చకపోయినప్పుడు సైలెంట్‌గా ఉండాలి. అంతే తప్పితే వాడు తక్కువ, ఈడెక్కువ, వాడెలా చేస్తున్నాడు, వీడెలా చేస్తున్నాడు ఇవన్నీ కూడా మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు. ఇలాంటి మాటలన్నీ వస్తున్నాయి కాబట్టే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వాటిని నివారించడానికి మీ పని మీరు చూసుకోండి. కంట్రోల్‌లో ఉండండి. ఎవరి మీద పడితే వాళ్ళ మీద మీరు ఇష్టానుసారమైన వ్యాఖ్యలు చేయడానికి కుదరదు. మెయిన్‌గా మెయిన్‌గా హిందూ సాంప్రదాయాల గురించి, హిందూ ధర్మం గురించి, సనాతన ధర్మం గురించి ఎవరు పడితే వారు చులకనగా మాట్లాడుతున్నారని చెప్పి హెచ్చరించడం జరిగింది తప్పితే ఎవరినో ఏదో చేస్తానని చెప్పలా. ఇప్పుడు సోషల్ మీడియా అంతా కూడా ప్రవీణ్ పగడాల గారు చనిపోతే అదేదో పవన్ కళ్యాణ్ గారు చేయించినట్టు లేదా పవన్ కళ్యాణ్ గారి వల్లే జరిగినట్టు ఇష్టానుసారమైన రాతలు రాస్తున్నారు. అది 100% తప్పే. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి సమాజ హితం కోరుకునే వ్యక్తి. అందరూ మంచిగా ఉండాలి. అందరూ కూడా న్యాయంగా ఉండాలి. ఎవరు కూడా ఏ ఇబ్బందులు లేకుండా, ఏ కులము, ఏ మతం అనే సంబంధం లేకుండా అందరూ కూడా మంచిగా పని చేసుకొని, ఒక రూపాయి సంపాదించుకొని వాళ్ళకి వాళ్ళు స్వతహాగా ఎదగాలని కోరుకునే మనిషే. మీరు ఎన్ని సార్లు పవన్ కళ్యాణ్ సనాతన ధర్మం గురించి మాట్లాడారని చెప్తున్నారు కదా! ఎప్పుడైనా గాని క్రిస్టియన్ మతం గురించి కించపరిచే విధంగా గాని, ముస్లిం మతం గురించి కించపరిచే విధంగా మాట్లాడారా? లేదు కదా! అది గుర్తుపెట్టుకొని మీరు మాట్లాడండి. ఏ రోజైనా సరే ఒకవేళ మీరు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తిని ప్రశ్నించే రోజొచ్చిందనంటే పవన్ కళ్యాణ్ తప్పు మాట్లాడితే అంటే కించపరిస్తే మాత్రం ఖచ్చితంగా మీరు నిలదీయండి. అందులో ఎటువంటి తప్పు అనేది లేదు. ఖచ్చితంగా 100% మీకు ఆ రైట్స్ ఉన్నాయి. తను చెప్పిందొకటి మీరు అర్థం చేసుకునేది ఒకటని అనుకుంటే మాత్రం అది మీ పొరపాటు. ప్రవీణ్ పగడాల గారు ఎలా చనిపోయారనేది ఆల్రెడీ అందరూ కూడా హత్య అని అంటున్నారు. దానికి సంబంధించి ముందుగా కూటమి ప్రభుత్వం కూడా ముందుగా యాక్షన్ తీసుకొని హోంమంత్రి గారిని గాని, ఏపీ పోలీస్ శాఖ అంతా కూడా చాలా జాగ్రత్తగా పనిచేసి ఆ కేసు విచారణ చేపించి నిందితులను అరెస్ట్ చేయాలి. గతంలో ఆయన ఏమన్నారా అనేది మనకైతే తెలీదు పూర్తిగా. కానీ చాలామంది కూడా ఆయన కూడా కొన్ని మత విద్వేషాలకు సంబంధించి ఒక రకంగా చెప్పాలంటే నోటికొచ్చినట్టు మాట్లాడారు అని చెప్పి చాలామంది కూడా సోషల్ మీడియాలో వీడియోలు పెడుతున్నారు. ఇప్పుడు ఆయన పాత వీడియోలన్నీ కూడా తీసి ట్విట్టర్‌లో గాని, సోషల్ మీడియాలో గాని వైరల్ చేస్తున్నారు. గతంలో ఏమన్నారనేది పక్కన పెట్టండి. ఎందుకంటే ఒక మనిషి చావు కంటే కూడా మాట అనేది అంత ఇంపార్టెంట్ ఏం కాదు. కానీ ఆయన చనిపోయారు కాబట్టి దానికి ఖచ్చితంగా న్యాయం జరిగేలాగా ప్రభుత్వం గాని, మెయిన్‌గా పోలీస్ శాఖ గాని నిర్ణయం తీసుకోవాలి. కానీ ఇటువంటి హత్యలకు సంబంధించి పవన్ కళ్యాణ్ గారి మీద తప్పుడు రాతలు రాస్తున్నారు చూడండి. అది కరెక్ట్ అయిన విధానం కాదు. మీకు ఏదైనా ఉంటే ఖచ్చితంగా ప్రొటెక్ట్ చేయండి, అడగండి. మెయిన్‌గా డిప్యూటీ సీఎం గారితో మాట్లాడడానికి ప్రయత్నం చేయండి. మాట్లాడితే ఖచ్చితంగా ఆయన తరపున న్యాయం ఆయన చేస్తారు. అంతే తప్పితే ఏమీ తెలిసి తెలియకుండా సొంత వ్యక్తిగత ప్రయోజనాల కోసం పవన్ కళ్యాణ్ మీద బురద జల్లుదాం అనుకోవడం మాత్రం 100కి 100% తప్పు.